हरनाथाय ते नमः। जय श्री कुसुमहरा। जय हरनाथ जय कुसुमकुमार जय हरनाथ जय कुसुमकुमार जय బాగల్ హర్నాథ్. ఇది 50వ లేఖ 3వ భాగంలో. దీన్ని శ్రీ విష్ణు చరణ మహంతి వారికి రాశారు బాబా. అనురాగపూరితమైన మీ జాబు చదువుకొని మహా ఆనందం పొందాను. కానీ నా నిజస్థితిని గ్రహించి ఎంతగానో బాధపడ్డాను. మహాశయ, తమ బిడ్డలు నితాంత నికృష్టులైన కురూపులైన తల్లిదండ్రులు వారిని పట్టించుకోరు. ఆ లోపాలను వారు చూడనే చూడరు. అదేవిధంగా ప్రేమమయుడకు నా తండ్రి అకించన్ నాలోని దోషాలు దేన్ని కూడా చూడడు అంతగా. అంతేకాదు, అందరి ముందు నన్ను, నా గుణాలను ప్రశంసిస్తాడు. కానీ నిజం చెప్పాలంటే నేను దానికి, మీరు వినదానికి, ఆయన ప్రశంసించిన దానికి పూర్తిగా భిన్నమైన వాడినే. నా వంటి మోసగాడు, వంచకుడు మరి ఒకడు లేడు. సరళ స్వభావం కలవారిని మోసం చేయడంలో నేను బాగా తర్ఫీదు పొందాను. దొంగలు సాధువులని తేలిగ్గా మోసగిస్తారు. అందువల్ల మీ వంటి మహాపురుషులు నా వంటి దుష్టుని చేతులు అతి సహజంగానే మోసపోతారు. నేనిప్పుడు నిష్కపటంగా నివేదించాను.
మీరు సత్యమును గ్రహించి నన్ను కృతార్థుణ్ణి చేయండి. నీటిలో మునిగి ఉన్న దురదృష్టవంతుణ్ణి ఇంకా లోతు నీళ్లలోనికి దూరంగా వేయొద్దని నా విన్నపం. మీరు ఏమేమి కోరుకుంటారో తెలుసుకోవాలని అభిలషిస్తారో దానినల్లా కూడా లోతుబాతులన్నింటినీ నా తండ్రి శ్రీ అకించన్ నాంది వద్ద నుండి పొందగలరు. ఆయన మహాజనుడు. అంతేకాదు, ఆయన ఈ ప్రపంచంలోనికి ఎలాంటి పేరు ప్రతిష్టలున్న న్యాయవాదులో అక్కడ గోలోకంలో కూడా ప్రభువు వద్ద కూడా అలాంటి వాడేనని గ్రహించండి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన అందరం గోలోకవాసులమే. ఇప్పుడు బాబా మనకి ప్రత్యేకంగా చెప్పాలంటే సుధాకర్ బాబా ఇక్కడ న్యాయవాది కాదు, అక్కడ కూడా గోలోకంలో కూడా న్యాయవాది అన్నమాట. ఎవరైతే న్యాయవాదులు ఉన్నారో వాళ్ళని బాబా చెప్తున్నాడు ఇట్లా. అంతే, అది ఏదో తక్కువ కాదు, అందరూ గోలోకవాసులే అనుకుంటాం కదా, అది ఇక్కడ క్లియర్ చేశాడు బాబా. కృష్ణుడి దర్బార్లో కూడా ఆయన వకీలుగానే ఉన్నారు. అందువలన మీకు ఏదైనా దరఖాస్తు ఉంటే దాన్ని ఆయన చేతిలో పెట్టండి, ఆయనకు అప్పగించండి. ఆ రాజ్యమునకు సంబంధించిన సమాచారంను అందజేయడానికి నేను ఎవరిని నియమించలేదు, అలా నియమించే అర్హత కూడా నాకు లేదు. అయితే నాకు తెలిసింది మాత్రం ఏమంటే, గొప్పవారిని ఎవరినైనా మనం మన ఇంటికి ఆహ్వానించినప్పుడు ముందుగా మన ఇంటి లోపల బయట పరిశుభ్రం చేసుకొని అలంకరిస్తాం. అంతేకాదు, ఆయనను ఎలా గౌరవించాలి, ఆదరించాలి, ఏమేమి శ్రద్ధలు చూపించాలి అని మనం యోచిస్తూ ఉంటాం. అలాగే కృష్ణుని తెచ్చుకునే ముందు ఆయన వచ్చే వరకు స్వగృహాన్ని అంటే హృదయాన్ని అంతరముల అంటే బయట లోపల కూడా పూర్తిగా మనం పరిశుద్ధి చేసుకోవాలి. దాంతోపాటు రేయింబవళ్ళు ఆయనను గురించిన చింతనతోనే నిమగ్నమై ఉండాలి. అందుచేత ఆయనకు నచ్చిన ఒకరిద్దరిని తోడుగా ఉంచుకొని ఆయనకు ఇష్టం లేని వారందరినీ దూరంగా నెట్టివేయాలి. ఆయన కడు దయామయుడు. అందువలన ఆయన తృప్తి కోసమై మీరు కూడా దయామయులు కావాలి. పేదవారు, దుఃఖితులు కష్టాలను చూసి మీరు ఆదుర్ద పడాలి. అంతేకాదు, వారి దుఃఖాలను తొలగించేందుకై మీ శక్త్యానుసారము కృషి చేయాలి. ఈ పృథ్వీ అనేది పగలంతా ప్రయాణం చేసిన బాటసార్ల సత్రం వంటిదే. కేవలము రాత్రిపూట విశ్రాంతి తీసుకునేందుకై ఏర్పాటైందని గ్రహించిన వారు వివాదాలకు దిక్కుండా విశ్రాంతి తీసుకుంటారు. అంటే మనం టైము వేస్ట్ చేయకూడదు, మనం అంతా కూడా భగవన్నామంలోనే ఉండాలి. ఆ విధంగా శక్తిని పుంజుకొని మరునాడు ఉదయాన్నే ఆనందంగా ప్రయాణం సాగిస్తారు. అంతేకాకుండా పొద్దు ఉండగానే గమ్యస్థానాన్ని చేరుకొని ఇష్టమైన భద్రమైన చోటును చూసుకోగలుగుతారు. అలా కాకుండా రాత్రంతా విశ్రాంతి తీసుకోకుండా అర్థం లేని వివాదాలతో పోట్లాట్లతో రాత్రి అంతటిని గడిపిన వారు తత్పర్యవసానము అధికతరమైన అలసటకు లోనవుతారు. వారు మరో మజిలీ చేరుకోగలడం అనేది మాత్రం దూరపు మాట. అంటే మళ్ళా వాళ్ళకి జన్మ పరంపరలో చిక్కుకుంటారని అర్థం, కష్టాల్లో ఉంటారు. అకర్మణ్యులై అంటే ఏ పనిని చేయకుండా ఉండిపోతారు, లేదా అంతకన్నా చెడ్డది అసాధ్యమైనది అయిన స్థానానికి చేరుకుంటారు. అది జైలు ఖానా వలె ఉంటుంది. అందువలన మీ భూమి మీద కొద్ది రోజులు ఏదో రకంగా గడిపేసి ఈ భూమి మీద మీ గమ్యస్థానాన్ని చేరుకునేందుకై తగిన శక్తిని పొందవలసి ఉంది. పనికిమాలిన వివాదాలతో రాత్రంతా గడిపివేస్తే ప్రభాత సమయాన్న అందరూ బయలుదేరి వెళ్ళిపోతారు. మీరు ఏకాగ్గా ఏడవలసి వస్తుంది. ఈ పృథ్వీ ఒక సత్రమే, దీనిలో సందేహం లేదు. దీన్నే మన ప్రాణములతో గుర్తుంచుకొని మీ కర్తవ్య నిర్వహణతో ఏమాత్రం ఆలస్యం చేయకండి. కృష్ణ భజనయే జీవుల స్వీయ కర్తవ్యము. మనందరం కూడా ఈ యొక్క శివరాత్రి నాడు చెప్తున్నది ఏమిటంటే, ఏ డిస్కషన్స్ అనవసరం, ఒక్క నామం తప్ప ఇంకేది వినకూడదు, అనకూడదు. ఒక హరనాథ భక్తుడిగా మనం ఆయన ఇవాళ ఇచ్చినటువంటి మెసేజ్ అది.
కృష్ణ భజనయే మీ ఈ జీవుల స్వీయ కర్తవ్యం, మిగిలినదంతా వ్యర్థమేనని గ్రహించండి. బాబా ఈ విషయానికి సంబంధించి ఒక కథ గుర్తుకు వచ్చింది, చెప్తాను వినండి. ఒకప్పుడు ఒకానొక సాధువు సంధ్యా సమయానికి ఒక సంపన్నుడి గృహద్వారం వద్ద కూర్చుని ఆ రాత్రికి తాను అక్కడే ఉండేందుకు ఇంత చోటు ఇమ్మని అడిగాడు. ఆ ఇంటి ఆసామి సాధువు మాటలకు విసుగు తెచ్చుకొని, బాబా ఇది గృహస్థులు ఉండే ఇల్లు, సత్రం కాదు అని అన్నాడు. దానికి సాధువు కోపం తెచ్చుకోకుండా చిరునవ్వుతో, బాబా ఎందుకనో కానీ దీన్ని నేను సత్రమే అని అనుకుంటున్నాను, దానికేం కానీ బాబా దీన్ని ఎవరు కట్టించారు అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు గృహ యజమాని మా ముత్తాత అన్నాడు. అయితే ఆయనను కలుసుకోవాలని ఉంది అన్నాడు. సాధువు మాటకి జవాబుగా ఆయన చనిపోయాడు, ఆయన తరువాత ఆయన కుమారుడు మా ఇంటికి యజమాని అయ్యాడు. ఆయన మరణానంతరము మా నాయన గారికి ఈ ఇల్లు లభించింది. నాయన మరణానంతరము ఇది నాది అయ్యింది, నా తరువాత ఇక నా కుమారునకు చెందుతుంది అని అన్నాడు. ఈ కథను విన్న సాధువు నవ్వుతూ, మహాశయ ఇప్పటికి పూర్వము వాళ్ళందరూ కూడా దీన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, ఇక మీరు కూడా వెళ్ళిపోతారు, మరి ఇది సత్రం కాకపోతే మరేమిటి అన్నాడు. సాధువు మాటలకు అతనిలోని చైతన్యం కలిగింది. దాంతో తన తప్పును ఒప్పుకొని సాధువును సత్కరించాడు. అందుకని మహాశయ చెప్పేది ఏమిటంటే, ఈ పృథ్వీ మీద శాశ్వతంగా ఎవరూ ఉండరు, అందుకే దీన్ని సత్రము అంటాం. ఈ పృథ్వీ రాత్రి నివాసానికి ఏర్పడిన సత్రం కన్నా మరేమీ కాదని గ్రహించి అన్ని వివాదాలు వ్యర్థ ప్రసంగాలు మానివేసి విశుద్ధమైన మనస్సుతో హరినామస్మరణయే కర్తవ్యంగా భావించు. అలా కాకపోతే వివసత్వంలో పడిపోతాం, సందేహం లేదు, విపత్తుల్లో కూడా పడతామన్నమాట. ఇక్కడ సుఖంగా ఉండదలిస్తే మొట్టమొదటిగా చెడ్డవారి సాంగత్యం త్యజించాలి. చూడండి, శివరాత్రి నాడు ఎంత అద్భుతమైన విషయాలు చెప్తున్నాడు ప్రభు. మనందరికీ కూడా మెసేజ్ ఏంటంటే, మనం ఎవరి గురించి పట్టించుకోకూడదు. మనం కర్తవ్యం ఏమిటి? భగవన్నామం చేసుకోవడం, ఇతర డిస్కషన్స్ అనవసరం. చెడ్డగా ఎవరైనా ఇతరుల గురించి డిస్కస్ చేస్తే వాళ్ళతోటి మన సాంగత్యం త్యజించాలి. అటుపై చెడు పనులను నిలిపివేయాలి. కలకత్తాకు వెళ్ళాలి అనుకుంటే కలకత్తాకు వెళ్ళే వారితోనే కలిసి వెళ్ళాలి, కానీ పురూలియాకు వెళ్ళే వాళ్ళు వదిలేయాలి జత. అదేవిధంగా ఆ నిత్యధామమునకు వెళ్ళాలని కోరిక ఉన్నవారు అందుకు అనుగుణముగా ఆ మార్గం వెంట వెళ్ళే ప్రయాణికులతో కలిసిపోవాలి. మిగతా వారితో కూడి ఉండడం బంధన హేతువే అవుతుంది. అంటే వాళ్ళు మాటలు చెప్తారు, మనం ఎవరనుకుంటున్నాం? ఇది ఓన్లీ భక్తుల సాంగత్యమే కావాలి. పిల్లలతో సాంగత్యం పెట్టుకుంటే వాళ్ళు మనం బంధించి ఉంచుతారు, ఆస్తితో సాంగత్యం పెట్టుకుంటే మనం బంధించి ఉంచుతాయి. మనకి దేంతో సాంగత్యం ఉండాలంటే భక్తులతో. ఇందాకనే చదివాను, ఈ భూమి ఆదిశేషుడు మోస్తున్నప్పుడు కొంత రెస్ట్ కావాలంటే విశ్వామిత్రుడు వారు వచ్చారు. ఆయన దగ్గర తపస్సు ఫలితం 1000 సంవత్సరాల తపస్సు ఫలితం ఉంది కదా. ఆ 1000 సంవత్సరాల తపస్సు ఫలితం ఉంది కదా, నేను మోస్తానన్నట్టు ఆయన 50 నిమిషాలు మోసేట. ఆయన వణుకుతోంది, భూమి తప్పుతోంది లయ. వెంటనే వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్తే వశిష్ఠుల వారు అన్నట్ట, 1 గంట సత్సాంగత్యాన్ని నేను ధారపోస్తున్నాను అన్నట్టు ఆయన. అంటే భూమి మళ్ళా తిరగడం మొదలెట్టింది. అంటే సత్సాంగత్యం గురించి ఇవాళ చదివిన విషయం మీకు నేను చెప్పాను. ఈ సత్సాంగత్యం అంటే ఇదే, భగవన్నామం చేసే వాళ్ళతో కలిసి ఉండడం అన్నమాట. అంతే, సందేహం లేదు. అందుకోసమే చైతన్య మహాప్రభు సనాతన గోస్వామికి శిక్షణ ఇస్తూ ఏమన్నారంటే, వ్యర్థ సంభాషణలు, చెడు సంభాషణలు, విషయాసక్తుల సాంగత్యము నిషేధించమని పదే పదే చెప్పారు. ఆయన ఆదేశానుసారము కార్యములు నిర్వహిస్తే పరమశాంతి లభ్యమవుతుంది, పరమ సుఖంలో ఉంటాము. అంటే నామం నందు రుచి, జీవుల ఎడ దయ, వైష్ణవ సేవ అనేవి శ్రీ చైతన్యుని బోధముల్లో ప్రధానమైనవి. వీటిని ఆచరించండి, పరమానందంలో ఉంటారు. రాజులు, మహారాజులు, చక్రవర్తులు అంతా కూడా క్రమక్రమంగా ఈ భూమిని వదిలి వెళ్ళిపోవలసిందే. ఆ విషయాన్ని తెలుసుకొని ఈ పృథ్వీ కోసమని అమితంగా ఆసక్తిని కనపరచకండి.
ధనము సంపద అన్నీ కూడా ఇతరుల కోసము పడి ఉండవలసిందే. నా కుమారులు కుమార్తెలు ప్రస్తుతం నా వారే అయిన నేను వెళ్ళిన తర్వాత వాళ్ళు నాకుగానే ఇక్కడ ఉండిపోరు, అందుకర్ల కోసము అని అంటున్నాను. ఆ వర్తమానమును తప్పక మనం పరులు అవుతాయి. అంటే నాది అనేది ఎవరికి కూడా నాది ఉండదు. మనం ఇల్లు ఇప్పుడు సత్రం ఎలా అయితే చెప్పాడో అది సత్రం ఇంకోటికి అయింది కదా, తండ్రి నుంచి కొడుకు, కొడుకు నుంచి ఇంకోటికి వచ్చింది కదా. ఆ విధంగానే నాది అనేది ఏదైనా సరే ఉంటే అది ఇతరులది అయిపోతుందని చెప్తున్నాడు ప్రభు. అందువలన నా జీవితం ఉండగానే నా సంపదను భాగాలుగా చేసి నేనే ఎందుకు పంచిపెట్టకూడదు? అందువలన నాకు మహదానందమే లభిస్తుంది కదా. సత్సాంగత్యం చేయండి, అందువలన సకల కార్య సంసిద్ధి, సకల సమస్యలుకి పరిష్కారం లభిస్తుంది. హరిని గురించిన సంభాషణ ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడక్కడల్లా మీరు ఉంటూనే ఉండండి. ఎక్కడ కేవలము విషయాసక్తమైన ప్రసంగాలు జరుగుతూ ఉంటాయో అక్కడికి చేరకండి. అదే నా ఏకైక విన్నపం. నా జన్మస్థలము సోనాముఖి. స్వగ్రామానికి కృష్ణుడు నన్ను తీసుకుని వెళ్ళినప్పుడు మీ చరణ దర్శనం చేసుకుని పరితృప్తుని అవుతాను. నేను మహాపాతకుడిని చూడగానే గ్రహించి అప్పుడు దానికి అదే ఏవగింపు కలుగుతుంది. మీరే నా గతి, మీరే నా ముక్తి, నా కథ ఇదే. బాబా చెప్తాడని కథ. మీ ఆశ్రితుడు హర. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ శివరాత్రి నాడు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే వ్యర్థమైన సంభాషణలు మాట్లాడే వాళ్ళతోటి మన సాంగత్యాన్ని వదిలిపెట్టాలి. మళ్ళీ భగవన్నామంలోనే నిరంతరం ఉండాలి. జై బలో శ్రీ ఠాకూర్ హరినాథ్ జై. ఆత్మసుఖంబను మాడయరుంగగా అంతట తిరుగుచు ఆకలి మరదితి ఔరా ఈనవని మును తినరారా ఔరా ఈనవని మును తినరారా. శ్రీహర తండ్రి హరా కాడు పారభుజింపగరారా. ప్రతిఫలరహితంబుగా సర్వము మా పాలు చేసి పాగల్వైపోతివి. ప్రతిఫలరహితంబుగా పాలు చేసి పాగల్వైపోతివి. అది ముదమున మా మందిరమున కురారా. అది ముదమున మా మందిరమున కురారా. శ్రీహరా తండ్రి హరా కడు పారభుజింపగరారా.